ఓం నమ శివాయ. 2026 జూలై 25 శనివారం తొలి ఏకాదశి అండి. చాలా మంచి రోజు. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం లేని వారు ఓం నమో నారాయణ అని 11 సార్లు కానీ 108 సార్లు అనుకున్నా చాలా మంచిది. అలాగే మీకు దగ్గరలోన మహావిష్ణుమూర్తి ఆలయం ఉంటూ వెళ్తే చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వెళ్ళినా చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేస్తే ఆ రోజు చాలా మంచిదండి. ఇంట్లో కూడా తులసి మాల వేసుకోండి. అలాగే నైవేద్యంగా వడపప్పు, బెల్లము, పానకం పెడితే అయ్యవారికి చాలా ఇష్టం అండి. అలాగే 7 ఒత్తులు వేసి దీపం కూడా వెలిగించండి. ఎందుకంటే ఏడుకొండల వెంకటమూర్తి కదా. 7 ఒత్తులు వేసి చక్కగా తెల్లారింటికి తలస్నానం చేసి చక్కగా పూజ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్తే చాలా మంచిదండి. ఒకవేళ పొద్దున్న మీకు వీలు కాకపోతే సాయంత్రం వెళ్ళినా చాలా మంచిదండి. అలాగే అయ్యవారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరు కూడా మీకు వీలుని బట్టి పిండి దీపాలు మీరు చేయగలిగితే పిండి దీపాలు వెలిగించిన చాలా మంచిది. అయ్యవారికి సలిమిడి, అలాగే పానకము, బెల్లము ఇవన్నీ పెడితే నైవేద్యంగా చాలా మంచిది. ఉపవాసం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓం నమో నారాయణ అనుకున్న చాలా మంచిదండి. చాలా మంచి రోజు పడింది. అందులో శనివారం తొలి ఏకాదశి. ఇంత మంచి రోజుని అందరూ కూడా మంచిగా గుడికి వెళ్ళండి. చక్కగా భగవంతుడి నామజపం చేసుకోండి. మనసులో ఓం నమో నారాయణ అని అనుకుంటే చాలా మంచిదండి. మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనం కోరుకున్నప్పుడు కన్నా తను ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తారండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా భక్తితో వెళ్ళండి భగవంతుడి దగ్గరికి. చక్కగా మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. ఆనందంగా తొలి ఏకాదశి ఉపవాసం చేయండి. అలాగే చక్కగా నామస్మరణ అన్నీ చేసుకోండి. కావాలంటే ఓం నమో నారాయణ అని బుక్ రాసుకున్నా చాలా మంచిదండి. ఆ రోజు దానం అలాగే ఏ ఒక్కటి ధర్మం చేసినా చాలా మంచిది. 10 కాలాల పాటు భగవంతుడు కూడా మనకు అంతకన్నా గొప్పగా ఇస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తున్న శనివారం 25వ తారీఖు తొలి ఏకాదశి చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.